నవ్వుకే కాదు బిళహరి, బ్రహ్మాండమైన కలొచ్చింది. కల్లో నేను బిర్యానీ తిన్నట్టు కనిపించిందా? ఈ బ్రహ్మాండమైన బిల్డింగ్ లో, బ్రహ్మాండమైన రేకుల షెడ్ లో బ్రహ్మాండంగా అడ్డుకుంటున్నాం. మనకు కూడా బ్రహ్మాండమైన కల రావడం కెప్టెన్. నోరు మూయండ్రా. ఆ అందమైన కలలో బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఇస్తున్నావు. అదరహో అనిపించేటట్టు పాట పాడుతున్నాను. ఆ పాట విని ప్రేక్షకులు ఈలలు, గోలలు, చప్పట్లు, వన్స్ మోర్లు, ఆడపిల్లలు చుట్టూ చేరి ఆటోగ్రాఫ్లు అడిగారు. ఆటోగ్రాఫ్లా? మన బ్రతుకి 3 నెలల నుంచి ఒక్క ప్రోగ్రామ్ కూడా లేదు. ఆటోగ్రాఫ్ లేట. వాయిద్యాలు వాయిదా పద్ధతి మీద తెచ్చి 4 నెలలు అయింది, ఇంతవరకు ఒక వాయిదా కట్టలేదు. బట్టలు బట్టలు వేసిన అప్పు, ఆ అప్పుకి వడ్డీ కూడా కట్టలేదు. సెకండ్ నెలలో కూడా డొక్కు గారికి ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. ఆ విషయం ఎలా ఉంచు, 6 నెలల నుంచి షెడ్కి అద్దె కట్టలేదు. ఏంటా గోలా? గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. ఏం బాబు తెల్లారింది అప్పుడే నిద్రలేచారు? నేనే వచ్చి లేపుదాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నారు? మీరొచ్చి లేపుతానంటే మేము మళ్ళీ నిద్రపోతాం. రండ్రా. ఎక్కసెక్కలాడుతున్నారా? నా అద్దె డబ్బుల సంగతి ఏం చేశారు? మేం కూడా దాని గురించే మాట్లాడుతున్నాం బాబాయ్ గారు. మొన్న బెంగళూరులో జరిగిన ప్రోగ్రామ్ చెక్ ఇప్పుడే వచ్చింది. మార్చావారా? ఎలా మార్చమంటావు కెప్టెన్? ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్ట్రైక్ కదా. రేపేమో ఆదివారం, ఎల్లుండి వినాయక చవితి, అవతలండి ఆంధ్ర బంద్ కదా. బంధువు లేదు, నీ బొందా లేదు. ఈ చెక్కుల సంగతి నా దగ్గర చెప్పొద్దు. ఇదిగో 2 రోజుల్లో అద్దె కట్టలేకపోయారు, చెక్కు కాదు మీ తొక్కు చెక్కులాగా చెక్కుతా. విన్నావా? మా ట్రూప్ మేనేజర్ బిళహరి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. వెంటనే నువ్వేదో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయకపోతే తినటానికి ఎలాగూ లేదు, రేపటి నుంచి ఉండటానికి కూడా ఏమి ఉండదు. నన్నంత తక్కువగా అంచనా కెప్టెన్. అడ్డదారి తొక్కైనా సరే, ఎవడి ప్రోగ్రాం చెడగొట్టైనా సరే మనం నిలబడేటట్టు చేస్తాను. లేకపోతే రేపటి నుంచి నన్ను బిట్టకుంటా బిళహరి అనే పిలవద్దు. ఒట్టి బిళహరి అని పిలవనా? నీ ఇష్టం వచ్చినట్టు పిలువు బాబు. బాగా ఆకలేస్తుంది, కొంచెం టిఫిన్ పెట్టిస్తావా? టిఫినా? తినడానికి కంచాలు, మంచాలు, గ్లాసులు, కుర్చీలు తప్ప మరేం లేవు. మన బతుకు టిఫిన్ ఒకటి. అందుకే కొంచెం కొంచెంగా మంచినీళ్ళు తాగుతున్నాను. ఈ లైవ్ చిన్నబాబు, చిన్నబాబు, చిన్నబాబు. రే అప్పిగా, నువ్వా? అవును బాబు, కోటిపల్లి నుంచి మీ మామగారు మీకోసం పంపించారు. ఏంట్రా ఇది? అరిసెలు, సున్నంలో జంతికలు. అలా బస్ స్టాండ్ లో బిచ్చగాల్లో కొట్టుకుంటున్నారు. రాత్రి అన్నం తినలేదా? రాత్రి ఏ రాత్రి తిన్నాం గనక ఈ రాత్రి కూడా ఫుడ్ దొరకపోతే రేపు గోడ మీద వాల్ పోస్టులు పీక్కొని తిందాం అనుకుంటున్నాం. అది సరేగాని అప్పిగా, ఇక్కడ పరిస్థితి నువ్వు మామకేం చెప్పలేదుగా? లేదు బాబు, ఇప్పటిదాకా మీరు చెప్పమన్నట్టే చెప్పాను బాబు. నా గురించి మా అమ్మ ఏమనుకుంటుందో ఏమో. అవును, టౌన్ లో మా రాజాకి పెద్ద ఉద్యోగం, నెలకి 10,000 జీతం, పింఛని, ప్రమోషన్. అబ్బో చాలా ఉందిలే. ఒరే వెంకటేశం రారా, కింద పడేసి కూర్చో. నేనిక్కడ 5-6 ఇళ్లలో పనిచేస్తున్నానా, అక్కడ వాడి కింద 5-6 మంది పనిచేస్తున్నారు. పోన్లే, మా రాజా గొప్పోడై నిద్రలో ఉంటూ కారులో తిరగాలని ఆశపడ్డాను. నా కళ నిజమైంది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా మా అమ్మ. ఏదో ఒక రోజు నిజంగానే ప్రయోజకున్నాయి ఆమె కనిపిస్తాను. ఏమయ్యా, గవర్నమెంట్ ఇచ్చే జీతానికంటే మేము చేసే పని ఎక్కువ మేము చూస్తుంటే ఈ క్యారాఫ్ అడ్రస్ దరిద్రం ఒకటా? అయినా నీకు అడ్రస్ అంటే ఏమీ లేదా తండ్రి?